సమాజంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నంగా ఈ సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ను స్టార్ట్ చేశాం. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో పాటు ప్రైవేట్ జాబ్ వేకెన్సీల అప్డేట్స్ త్వరగా తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశానుమూలాల ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా క్షణాల్లో ఎలా అప్లై చేయాలి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అని నోటిఫికేషన్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా వీడియోలో వివరిస్తాం. ఇప్పటి నుంచి మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ను కూడా మిస్ కావద్దంటే నిరుద్యోగులు వెంటనే మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. తెలంగాణ నిరుద్యోగులకు మళ్ళీ ఒక టెన్షన్ మొదలైంది. నోటిఫికేషన్లు వరుసగా పడుతున్నాయని ఆనందించే లోపే ఏదో ఒక అంశం అడ్డు తొలగుతోంది. తాజాగా గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2022లో జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ ఎలా వేస్తారని పిటిషన్లు దాఖలు చేశారు. 2022లో 503 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల పరీక్ష రద్దయింది. మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. అంతకు ముందు నోటిఫికేషన్ లో ఉన్న 503 వేకెన్సీలకు మరో 60 పోస్టులను కలిపి గత సంవత్సరం నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో పాటు ఎస్టీ రిజర్వేషన్ ను కూడా 6% నుంచి 10% పెంచడం సరికాదన్నారు. 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ మొత్తాన్ని రద్దు చేసిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్ ను రిలీజ్ చేయాలని పిటిషన్ లో పేర్కొంటున్నారు. అయితే ఈ పిటిషన్ కు సంబంధించిన వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేశారు. గ్రూప్స్ ఎగ్జామ్స్ ఎప్పుడూ సజావుగా సాగినట్టు చరిత్రలో లేదని చాలా మంది అభ్యర్థులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ లో వేసేవి కొన్ని పోస్టులే, అవి కూడా వందల్లోనే ఉంటాయి. ఈ మాత్రం కొన్ని పోస్టులకు లక్షల మంది అభ్యర్థులు కాయలు కాచేలా పరీక్షల కోసం వెయిట్ చేసి చదివి అటు సమయాన్ని ఇటు డబ్బు అనవసరం వృధా అయిపోతుందని ఆవేదన చెందుతున్నారు. మరి ఈ పిటిషన్ పై విచారణ ఎలా ఉంటుందో, టీజీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.